వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఒడిస్సా రుచులు. ఈరోజు మీకు కొరమేను చేపతో బెసార్ చేసి చూపిస్తానండి. మామిడి టెంకలేసి చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఈ కొరమాన్ చేపలు ఇలా పీసెస్గా మనం కట్ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. మేమైతే తెచ్చినప్పుడే ఇలా కట్ చేసి తెచ్చేసుకుంటాము. ఇంకా వీటినైతే చాలా జాగ్రత్తగా మనమైతే వాష్ చేసుకోవాలండి. ఇలా మనము రాయిని ఉంచుకోవాలన్నమాట. ఇలా రాయి మీద మనం చక్కగా పాముకొని మనమైతే శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. చేప ముక్కల్ని చక్కగా వాష్ చేసుకున్నాక కళ్ళుప్పుతో ఇంకా మళ్ళీ మనం చక్కగా వాష్ చేసుకుంటే మనకి నీట్గా ఈ చేప ముక్కలు బాగుంటాయి. ఇంకా మనకి కూర అనేది చాలా టేస్ట్గా వస్తుంది. లేకపోతే కూర నీచు వాసన వచ్చేసి మనకి అస్సలు బాగోదన్నమాట. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. చూడండి, ఇప్పుడు ఈ కూర కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికి 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఇంకా జీలకర్ర కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయను వేసుకుంటున్నాను. ఇవి మనం పొట్టుతోనే వేసుకోవాలి. పొట్టు తీసేసి వేసుకుంటే అంతగా టేస్ట్ బాగోదు. ఇలా మనం పొట్టుతో వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఈ సైజు 3 ఉల్లిపాయలను వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు వేసుకోవటం వలన మనకి ఆ గ్రేవీ అనేది కొద్దిగా చిక్కగా వచ్చి మనకి కూర చాలా బాగుంటుంది. అది మీరు చూసుకొని మీకు ఎంత గ్రేవీ కావాలో అది చూసుకొని మీరు ఉల్లిపాయను అయితే కట్ చేసుకోవాలి. నేను ఈ చేప ముక్కలకి సరిపోయేలాగా నేను ఈ 3 ఉల్లిపాయలను వేసుకుంటున్నాను. మీరు క్వాంటిటీ చూసుకొని మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఈ ఉల్లిపాయ ముక్కల్ని నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. వీటన్నిటిని ఇప్పుడు మెత్తటి పేస్ట్లా మనం చేసుకోవాలండి. మనకి ఈ మసాలా పేస్ట్ ఎంత మెత్తగా ఉంటే మనకి కర్రీ అనేది అంత బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారండి, ఇప్పుడు మెత్తగా మనం ఆడించుకున్నాము. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న సైజు టమాటాలను 2 టమాటాలు నేను వేసుకుంటున్నానండి. టమాటా వేసుకోవటం వలన మనకి కూర అనేది కలర్ బాగుంటుంది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మెత్తని పేస్ట్లా తయారు చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మెత్తటి పేస్ట్లా మనం చేసుకున్నాము. చూసారు కదా, ఇలా ఉండాలన్నమాట. మసాలా మనకి ఇలా ఉంటేనే మనకి కూర అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక 3 పీసెస్ వరకు వేరే తీసి పెట్టుకుంటున్నానండి. ఇవైతే కొద్దిగా ఫ్రై చేసుకుంటాను. ఈ మసాలానే కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని మనం ఇందులోని ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. మా వారికి కొద్దిగా ఫ్రై అంటే ఇష్టం, అందుకే తన కోసమని నేను కొద్దిగా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు మనం కూర కోసమని ఈ ముక్కలు ఉంచుకున్నాం కదండి, వీటిలో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఇలా కొంచెం కలిపి మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకొని మనం కూర చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. కూరలో మనకి ఈ పీసెస్ అనేవి చక్కగా ఉంటాయండి, అస్సలు విరగకుండా చాలా బాగుంటాయండి. మనం ఏ కర్రీ చేసుకున్న చేపలతోటి ఇలాగే ముందు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. మా ఒరిస్సా సైడ్ అయితే మేము ఇలాగే చేసుకుంటామండి. ముందుగా చేప ముక్కలను అయితే కొద్దిగా వేయించి తీసుకుంటాము. అలా అయితేనే మనకి కూర కూడా చాలా బాగుంటుంది, అసలు నీచు వాసన అలా ఏమీ ఉండదన్నమాట, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఇవి వేయించుకుందాం. ఇప్పుడు మనం పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఒక్కొక్క ముక్కని ఇలా వేసుకొని వేయించుకుందాం. మొన్న నేను మా ఆయనకి కైమా తెమ్మంటే మటన్ తెచ్చారని చెప్పాను కదండి. ఈరోజు నాకు ఇష్టమైనవి చేపలు తీసుకొచ్చారండి. నాకైతే ఈ చేపలు చాలా ఇష్టమండి, కొరమైన చేపలు అంటే. అందుకే ఈరోజు నాకు ఇష్టమైనవి తెచ్చారు. ఒక్కొక్కసారి వాళ్ళకి ఇష్టమైనవి తెస్తారు, ఒక్కసారి మనకి ఇష్టమైనవి అనమాట. ఇలా మనం కలిసిమెలిసి ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని మనం 2 వైపులా వేయించుకోవాలండి. మనము ఏ బాండీలో మనం కూర పెడతామో దాంట్లోనే చేపలు వేయించుకొని తీసుకుంటాము. మిగతా ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లో మనం కూర తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. చేప ముక్కలు వేగిపోయేయండి, తీసేసి మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిగతా ముక్కలను కూడా వేయించి మనం పక్కన పెట్టుకుందామండి. ఇలా అన్నీ పక్కన పెట్టేసుకొని తర్వాత కూర చేసుకుందాం. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయేయండి, ఇవి కూడా తీసి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లోని మనం మసాలాని వేసుకొని మసాలాని ఫ్రై చేసుకుందామండి.
ఇప్పుడు ఈ మసాలాన్ని మనం చక్కగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదన్నమాట మన పాతకాలం పద్ధతిలో అనమాట ఈ బెసార్ అనమాట. మన అమ్మమ్మలు నాయనమ్మలు ఇలా చేసేవారండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఇప్పుడు పచ్చిమామిడికాయలు వస్తాయి కదా, ఇంకా ఉగాది తర్వాత మనమైతే పచ్చిమామిడికాయ వేసుకొని చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా ఇప్పుడైతే మామిడి టెంకలు మేమైతే సంవత్సరంకి కావాల్సినవి మేము చేసుకుంటాము. అందుకే మేము టెంకలు ఇప్పుడు వేసుకుంటున్నాము. ఇప్పుడు మీకు రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి. కొద్దిగా కారం ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు చక్కగా మనం వీటిని కలుపుకోవాలన్నమాట. ఈ మసాలాని మనం చిన్న మంట పైన కొద్దిగా సేపు వేయించుకోవాలండి. వేయించుకొని దీన్ని పచ్చి వాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, కొద్దిగా ఆయిల్ మనకి పైకి తేలుతుంది అంటే మనకి మసాలా వేగిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకోవాలి. మనం చూసుకొని మనకి ఎంత వాటర్ కావాలో గ్రేవీ చూసుకొని వేసుకోవాలి. ఇంకాస్త వాటర్ వేస్తున్నాను. ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి. చూసుకొని వేసుకోవాలి. చేప ముక్కల్లో కొద్దిగా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం మూత పెట్టేస్తే చక్కగా మరుగుతుందండి. మరిగాక మనం చేప ముక్కల్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు చూద్దామా ఉడుకుతుందో లేదో. మనం చూడండి ఎంత చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఇందులో చేప ముక్కల్ని వేసేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసుకొని మనం చక్కగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 మామిడి టెంకలు నేను వేసుకుంటున్నానండి. చక్కగా కడిగేసుకొని 2 వేసుకుంటున్నాను. మీరు పులుపు చూసుకొని వేసుకోండి. నేను ఇంకా టమాటాలు వేసాను కాబట్టి ఈ 2 అయితే సరిపోతుంది మాకు. మా వారికి ఎక్కువగా పులుపు నచ్చదు, అందుకని నేను 2 వేసుకుంటున్నాను. పులుపు ఎక్కువగా తిన్న వాళ్ళైతే ఇంకొకటి 2 ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుంటే చక్కగా ఉడుకుతుంది. మనం మధ్య మధ్యన చూసుకోవాలండి. కొద్దిగా చూసారా ఎంత చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడే మనం సాల్ట్ కారం అన్నీ చూసుకొని వేసుకోవాలి. నేనైతే చూశాను, నాకు అన్నీ సరిపోయాయండి. కొద్దిగా మనకి ఉడికిపోతే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ చూద్దాం కూరని. చూడండి చక్కగా ఉడుకుతుంది. ఇంకా నేను పక్కనైతే రైస్ కూడా పెట్టేశాను. ఇప్పుడైతే మనకి చేపల కూర రెడీ అయ్యిందండి. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుందాం. ఇంకా మనకి కూర అలాగే ఇమ్ముకోవాలి. స్టవ్ ఆపిన తర్వాత కూడా చల్లగా అవుతే ఇంకా మనకి గ్రేవీ అనేది కొద్దిగా చిక్కబడుతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము స్టవ్ని బంద్ చేసేద్దాం. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ కూర అయితే అయిపోయింది. చూడండి టేస్టీ టేస్టీ చేపల బెసారు, మామిడి టెంకల బెసారు రెడీ అండి. కొత్తగా మీరు కానీ నా ఛానల్ని చూస్తున్నారంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. ఇప్పుడు వేడి వేడి అన్నం పెట్టుకోవాలండి. మనం వేడి వేడి అన్నంలో కనుక ఈ చేపల కూర వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇంకా ఈ చేపలోని తలకాయ టేస్ట్ అండి. కొరమేన చేపలోని తలకాయ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా ఈ చేప మనకి చాలా ఒంటికైతే చాలా మంచిదండి, హెల్త్కి. మామూలు చేపల కన్నా ఇదైతే చాలా మంచిదన్నమాట. చాలా చాలా టేస్ట్గా ఉందండి. ఇంకా నేనైతే వేడి వేడి అన్నంలో ఇంకా ఈ బెసార్ మొగ్గ అయితే వేసుకొని అయితే తినేసానండి. వేడి వేడిగా సూపర్గా ఉందండి. ఇంకా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒక్కసారి తయారు చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.
టేస్టీ కొరమేను చేప బెసారు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.